మరి వాటన్నిటిలో చంద్రబాబుకి లంచాలు ముట్టినట్ట? అంటే ఒక ప్రధాన సంస్థకి ఏదో ఒక ప్రయోజనం చేకూరిస్తే వాళ్ళు ఇట్లా చేశారు వెంటనే అంటారు మరి చంద్రబాబుకి ఏ ప్రయోజనం లేదు కదా. ఓకే, మరి హెరిటేజ్లో షేర్లు రిలయన్స్ అనుబంధ సంస్థ ఎందుకు కొంది? మరి ఎందుకు కొంది? ఈటీవీకి సంబంధించిన షేరు 5 లక్షల రూపాయలు ఒక్కో షేరు రిలయన్స్ ఎందుకు కొంది? మరి అంటే మరి అది అవినీతి కాదు? అప్పుడు పెట్టుబడి పెట్టడం, అధికారంలో ఉన్నటువంటి వాడు దాంట్లో పెట్టుబడి పెట్టడం అనేది వ్యాపారవేత్తలు సహజంగా చేస్తారు, ఆ ర్యాపో మెయింటైన్ కావడం. దాన్నే ఒకవైపు లంచం చూపెట్టారు, ఇంకొక వైపు ఇట్లా చూపెట్టారు. ఇంకోటి క్విడ్ ప్రోకో అది అయితే ఇక్కడ హెరిటేజ్లో షేర్లు కొన్నటువంటి సంస్థకే మన ఇవి ఇచ్చారు, సూపర్ బజార్, గ్రామీణ సూపర్ బజార్. మరి అదేమనాలా? కానీ ఇది అవినీతి కాదు, అది అవినీతి. రెండవది, పబ్లిక్ గా డబ్బులతో పట్టుబడ్డాడు రేవంత్ రెడ్డి. ఏసీబీ అధికారులు పట్టుకున్నారు, వీడియో ఆడియో ఇంక్లూడింగ్ చంద్రబాబు గారి ఫోన్తో సహా సాక్ష్యం ఉంది. బట్ అదే అసలు మనం అది చర్చిస్తామా ఏ రోజన్నా? డబ్బులతో రెడ్ హ్యాండెడ్ గా దొరికిన కేసు. ఇక్కడ ఇతను రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడని రాస్తారంతే. అంటే మన మెదళ్ల మీద ప్రభావం చూపెట్టే మీడియా, ప్రింట్, ఎలక్ట్రానిక్ అండ్ మౌత్ పబ్లిసిటీ, ఈ మూడిటి ద్వారా తిమ్మిని బమ్మిని చేయగలుగుతున్నారు. ఈ రాష్ట్రానికి అసలు ఎన్టీ రామారావు లేకపోతే బతికే లేదు, ఈ రాష్ట్రానికి చంద్రబాబు లేకపోతే మీరెవరు ఉద్యోగాలు చేయట్లేదు, తినట్లేదు, ఇదే తరహా ఫీలింగ్ ని కల్పిస్తూ వచ్చారు. మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతిలో ఆ ఫీలింగ్ అట్లాగే ఉంచారు, సస్టైన్ చేసుకురాగలుగుతున్నారు. ఎట్లాగా? ఇప్పుడు మీరు భోజనానికి వెళ్ళారనుకోండి, మీరు వెళ్ళి ఆ హోటల్లో డబ్బులు ఇస్తేనే అన్నం పెడతారు, అంతే కదా. అబ్బా అసలు సుబ్బయ్య భోజనం అంటే ఏం భోజనం అబ్బా అంటే మీరు డబ్బులు ఇవ్వకుండా సుబ్బయ్య ఫ్రీగా పెడతాడా? కానీ వీళ్ళు ఎట్లుందంటే, మీరు కష్టపడి సంపాదించుకున్న తర్వాత మీరు ఉద్యోగం సంపాదించుకుంటే చంద్రబాబు ఆ కంపెనీకి అనుమతి ఇచ్చాడు కాబట్టి వచ్చింది, అంతేగాని ఆ కంపెనీ ఎప్పుడు పుట్టింది, ఇక్కడికి రావడం ఏంటి, ఎన్ని కంపెనీలు రావట్లేదు. ఫైనల్ గా ఈ రాళ్ల దాడి ఇష్యూ గురించి, దాడి వెనక నిజంగా ప్రజల్లో ఉన్న వ్యతిరేకత మనం చూడాలా, లేదంటే ఇది జస్ట్ పార్టీలకు ఒక కుట్రకు సంబంధించిన వ్యతిరేకతగానే చూడాలి? ప్రజల్లో వ్యతిరేకత అంటే రాళ్ళు కొట్టుతారంటే కనుక అసలు రాష్ట్రంలో ఏ నాయకుడు బతకడండి, ఏ నాయకుడు బతకడం. అది ప్రజల్లో వ్యతిరేకత ఎందుకు వస్తుంది?